నమస్కారం అండి. రోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాంధ్రం గాను శ్రీ ఎల్లంపల్లి సురేష్ బాబు గారు, శ్రీమతి లక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి శ్రీ ఎల్లంపల్లి సురేష్ బాబు గారి తండ్రి గారు కీర్తిశేషులు శ్రీ ఎల్లంపల్లి అంజయ్య గారి సంవత్సరికం తద్దినం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ ఎల్లంపల్లి అంజయ్య గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికరం కోరుకుంటూ వారికి స్వర్గభాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సు మాంజలి. అలాగే కీర్తిశేషులు శ్రీ ఎల్లంపల్లి అంజయ్య గారి వారి సంవత్సరికం తద్దినం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభాపు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికరం కోరుకుంటూ స్వర్గభాపు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి వెంకయ్యమ్మ గారికి, అలాగే శ్రీ ఎల్లంపల్లి సురేష్ బాబు గారికి, శ్రీమతి లక్ష్మీ సురేష్ గారికి, చిరంజీవి షాలిని గారికి, చిరంజీవి సర్వాణి గారికి, శ్రీ ఎల్లంపల్లి రమేష్ గారికి, శ్రీమతి లక్ష్మీ రమేష్ గారికి, చిరంజీవి ప్రణీత గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం లభించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి లక్ష్మీ సురేష్ గారికి, శ్రీమతి లక్ష్మీ రమేష్ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి మీకు గెలుపు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ ఎల్లంపల్లి సురేష్ బాబు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు, అలాగే కీర్తిశేషులు శ్రీ ఎల్లంపల్లి అంజయ్య గారి ఆశీస్సులతో పాటు ఆశ్రమంలో ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు గెలుపు కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వేరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ మరియు పుష్పమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందన కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేసి తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర్ మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు ఎల్లంపల్లి సురేష్ బాబు గారు, శ్రీమతి లక్ష్మి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీటు పూర్ణాలు, అలాగే పాపడు, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే బీరకాయ టమాటా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ. ఓం నమస్తే.
అబ్బా